హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి అన్నపూర్ణై. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రివ్యూలో కలుపుదాం. అన్నపూర్ణై గైస్, యాక్చువల్లీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఈ రోజు నుంచి ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఓకే పర్వాలేదు, మూవీ అనేది బాగానే ఉంది. ఎట్ ద సేమ్ టైం మూవీలో లైక్ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. మరి ఆ ఫ్లాస్ చెప్పే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నయనతారకి ఎలాగైనా సరే షెఫ్ అవుదాం అనుకుంటుంది. సో యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి బ్రాహ్మిన్స్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు షెఫ్ అవుదామని అనుకుంటే, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. సో ఎలాగైనా సరే మరి షెఫ్ అవుదాం అనుకుంటుంది. మరి చివరికి ఏదైతే తను అనుకుందో షెఫ్ చివరికి అయ్యిందా లేదా ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకేమైనా నాకేమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే, మన తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఈ మూవీలో మన ఇంకొక హీరో ఉంటారనమాట. తనకు అంత స్కోపే లేదు మూవీలో. అసలు తను ఎందుకు పెట్టుకున్నాడేమో నాకైతే అర్థం కాలేదు. ఎట్ ఏ సేమ్ టైం మన నయనతార గారు ఏదైతే లైక్ షెఫ్ అవుదామనే క్రమంలో తనకి ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్మ్స్ వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే చూడాల్సిందే. నాకు ఏదైతే ఈ మూవీ లైన్ ఉందో కొంచెం రొటీన్ అనిపించినా, ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుంటుంది. ఇంకొంచెం నరేషన్ అయినా స్టోరీ టెల్లింగ్ అయినా కొంచెం ఫాస్ట్గా చూపించి ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది. అంతమించి ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తున్నావు భయ్యా రేటింగ్ అంటే, నేను 5కి 2.75 ఇస్తే ఇంకా ఫైనల్గా ఎదిగా. ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జయప్రభాస్.